హలో అండి, అందరికీ నమస్కారం. కల్వకుంట్ల కవిత, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అండ్ కేటీఆర్ గారు, కేసీఆర్ గారు అంటే మా అందరికి తెలిసి ఇంతకుముందు తెలంగాణలో ఒక మంచి పరిపాలన ఇచ్చారు. వాళ్ళు మంచి విజనరీ ఉన్నటువంటి లీడర్స్ అనమాట. అది కల్వకుంట్ల అని వాళ్ళ ఇంటి పేరు అని తెలుసు. కానీ ఈ కవితకు కూడా కల్వకుంట్ల అని ఎందుకో నాకు తెలియదు. అంటే అత్తారింటికి వెళ్ళిపోయింది కదా, అయినా అదే పేరు కంటిన్యూ అవుతుందా ఏమో. అయితే ఓకే, ఇప్పుడు ఆమె ఇంటి వెనక, ఇంటి ముందర, ఇంటి పేరు వెనక ముందర ఏముంటే మనకు ఎందుకులే కానీ. సో మెయిన్ పాయింట్ ఏంటంటే, ఈ కల్వకుంట్ల కవిత గారు మీరు మాట్లాడిన మాటలు ఏంటండి అంటే, తెలంగాణలోకి రానివ్వరా? తెలంగాణ ఏమన్నా నీదా? లేకపోతే నువ్వేమన్నా సొంత పోరాటంలో ఏమైనా ప్రాణాలు పోగొట్టుకున్నావా? లేకపోతే మీ వాళ్ళు ఎవరైనా ప్రాణాలు పోగొట్టుకున్నారా? కేసీఆర్ గారు నిరాహార దీక్ష చేశారు, ఓకే నేను ఒప్పుకుంటా. కేసీఆర్ గారు కొంచెం ఇది చేశారు, ఆయన చేశారని. మరి నువ్వేం చేసావు నాకు అర్థం కావడం లేదు. ఈ భారత రాజ్యాంగం ప్రకారం ఎక్కడైనా ఎవరైనా వచ్చి పార్టీ పెట్టుకోవచ్చు, పార్టీ తిరగవచ్చు, ఏమేం చేసుకోవచ్చు. ప్రజలు మీ పక్షాన ఉంటే మీ పక్షాన ఓట్లేస్తారు, లేదంటే ఎవరైతే పెడతారో అభివృద్ధి చేస్తారో వాళ్ళ పక్షాన ఓట్లేస్తారు. దానికి కంగారు పడిపోయి ఇష్టానుసారంగా మాట్లాడతావేంటి? మీరు ఆంధ్రప్రదేశ్లో మీరు రాజధాని సరిగా కట్టలేరు, ఇక్కడికొచ్చి ఏం పొడుస్తారో ఏం చేస్తారని చెప్పి మాట్లాడుతున్నావు. నీకు అవసరమా? నువ్వు ఏదో సఖ్యంగా లేక వాళ్ళ లిక్కర్ కోణాలు అవన్నీ ఓకే, అవన్నీ పక్కన పెట్టు, అవన్నీ నాకు తెలియదు, నువ్వు అబద్ధం నువ్వు చెప్తున్నావు, నేనేం చేయలేదు అని అంటున్నావు. ఓకే, అవి పాపపుణ్యాలని భగవంతుడు తెలుసులే కదా, దాని గురించి నేను మాట్లాడను. ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్నావు, అక్క దగ్గర నుంచి అమ్మగా వేసి మంచి గెటప్లు వేసుకొని మంచిగా తిరుగుతున్నావు, చేస్తున్నావు, క్యాంపెయినింగ్ చేస్తున్నావు, ఓకే అంతా బాగుంది. అయితే నీకే అవుతుంది కదా, ఎందుకు అంత ఆర్భాటము? పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇది చేస్తే ఏమవుతుంది? నువ్వు ఏదైతే చెప్పుకుంటున్నావో, నేను తెలంగాణకి ముద్దు బిడ్డని, గడ్డ బిడ్డని, ఆ బిడ్డని, ఈ బిడ్డని చెప్పుకున్నావు కదా. మరి ఒకనొక టైంలో తెలంగాణ మునిగిపోయి వాటర్ వచ్చి ముప్పులో ఉన్నప్పుడు నువ్వు ఎడిగిపోయావు. ఒక్క రూపాయి కూడా ఆర్థిక సాయం చేసినట్లే తెలంగాణ ప్రజలకి నాకు ఎక్కడ చూడలేదే. నిన్నేమి ఎత్తిపొడిచి మాటలు కాదు. కాకపోతే ఏంటంటే, ఒక పర్సన్ వస్తున్నప్పుడు నువ్వు అంగీకరించాలి, రాజ్యాంగాన్ని గౌరవించి అంగీకరించాలి. ఎవరు ఎక్కడైనా పోయి ఇది చేసుకోవచ్చు. తెలంగాణలో ఉండే వాళ్ళు ఎంతమంది ఆంధ్రప్రదేశ్ లేరు? మిగతా రాష్ట్రాల్లో లేరు? మిగతా రాష్ట్రాల్లో ఉండే ప్రజలు ఎంతమంది ఆంధ్రప్రదేశ్లో లేరు, తెలంగాణలో లేరు? అంత మాత్రం చేత అందరం తరిగి కొట్టేస్తావు నువ్వు? అంటే నువ్వు అంత ఇదినా నువ్వు? కాబట్టి మునిగిపోయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ₹1 ఇచ్చారు, మరి నువ్వు ₹1 కూడా ఎందుకు ఇవ్వలేదు? పవన్ కళ్యాణ్ గారు వస్తుంటే ఇవి అడ్డుకుంటుందంటే ఎవరు రాకూడదంట. మతాల మధ్య నువ్వు చిచ్చు పెడుతున్నావు, ఎవరు చిచ్చు పెట్టడంలా. తెలంగాణ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు అందరు అన్నదమ్ములు కలిసిమెలిసి ఉంటారని చెప్పేసి చెబుతున్నారు, అందరు కూడా అదే విధంగా వస్తున్నారు. అట్లాంటప్పుడు నీకు నొప్పేంటి? పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇక్కడ పార్టీ నవనిర్మాణం చేస్తే నీకు వచ్చే ప్రాబ్లం ఏంటి? కాబట్టి ఇలాంటివన్నీ ఈ సర్కాస్టిక్ మాటలన్నీ రాకుండా నీ పని మీరు చేసుకోండి, ఎవరి పని వాళ్ళు చేస్తారు. కాబట్టి దయచేసి మీరు ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గురించి ఇట్లా హేళన చేసే మాటల గురించి కూడా మాట్లాడొద్దు. మీరు ఏదో ఇంకొక మాట కూడా అన్నారు, విగ్రహాలు విరగొట్టేస్తాం. ఏమంట ముఖ్యమంత్రి అయితేనంట ఏదైతే మన రామారావు గారి విగ్రహాలు అవన్నీ విగ్రహాలంట ఈవిడంతా అంతా పార్సల్ చేసేసి ఆంధ్రాకి పంపించేస్తుందంట. తెలంగాణలో నువ్వేమన్నా ఆమరణ నిరాహార దీక్ష పోరాటం చేసావా? కేసీఆర్ గారు చేశారు, ఓకే నేను ఒప్పుకుంటా. నువ్వేం చేసినావు? నీకేం హక్కు ఉంది మాట్లాడడానికి? నువ్వు తెలంగాణ మీద బ్రతకాలనుకుంటున్నావు, బ్రతుకు. ప్రజలకి సేవ చేయాలని ఒక దృఢ సంకల్పంతో రండి, అంతేగాని ఒకరి మీద ఒకరు కక్షలు సాధన చేసుకోవడానికి మటుకు రాజకీయంలోకి రాబాకండి. చిన్న అయినా పెద్ద అయినా ఒక మాట చెప్తున్నాను, ఎవరైనా సరే ప్రజల కోసం పాటుపడే వాళ్లే ఎప్పటికైనా కూడా డెవలప్ అవుతారు. ఇలాగా మేము రానేము, వాళ్ళు రానేము, వీళ్ళు రానేము అని అంటే అధపాతాళానికి పోతారు. ఇది వాస్తవం. కాబట్టి ఇంకొకసారి మీ పని మీరు చేసుకోండి, మిమ్మల్ని ఎవరు కాదనట్లేదు కదా. అలా అని చెప్పేసి వేరే వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు అంటే వద్దనే హక్కు కూడా మీకు లేదు, కల్వకుంట్ల కవిత గారు. సో ఇది మీరు గమనించాలి సుమి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్. హలో అండి, అందరికీ నమస్కారం. కల్వకుంట్ల కవిత, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అండ్ కేటీఆర్ గారు, కేసీఆర్ గారు అంటే మా అందరికి తెలిసి ఇంతకుముందు తెలంగాణలో ఒక మంచి పరిపాలన ఇచ్చారు. వాళ్ళు మంచి విజనరీ ఉన్నటువంటి లీడర్స్ అనమాట. అది కల్వకుంట్ల అని వాళ్ళ ఇంటి పేరు అని తెలుసు. కానీ ఈ కవితకు కూడా కల్వకుంట్ల అని ఎందుకో నాకు తెలియదు. అంటే అత్తారింటికి వెళ్ళిపోయింది కదా, అయినా అదే పేరు కంటిన్యూ అవుతుందా ఏమో. అయితే ఓకే, ఇప్పుడు ఆమె ఇంటి వెనక, ఇంటి ముందర, ఇంటి పేరు వెనక ముందర ఏముంటే మనకు ఎందుకులే కానీ. సో మెయిన్ పాయింట్ ఏంటంటే, ఈ కల్వకుంట్ల కవిత గారు మీరు మాట్లాడిన మాటలు ఏంటండి అంటే, తెలంగాణలోకి రానివ్వరా? తెలంగాణ ఏమన్నా నీదా? లేకపోతే నువ్వేమన్నా సొంత పోరాటంలో ఏమైనా ప్రాణాలు పోగొట్టుకున్నావా? లేకపోతే మీ వాళ్ళు ఎవరైనా ప్రాణాలు పోగొట్టుకున్నారా? కేసీఆర్ గారు నిరాహార దీక్ష చేశారు, ఓకే నేను ఒప్పుకుంటా. కేసీఆర్ గారు కొంచెం ఇది చేశారు, ఆయన చేశారని. మరి నువ్వేం చేసావు నాకు అర్థం కావడం లేదు. ఈ భారత రాజ్యాంగం ప్రకారం ఎక్కడైనా ఎవరైనా వచ్చి పార్టీ పెట్టుకోవచ్చు, పార్టీ తిరగవచ్చు, ఏమేం చేసుకోవచ్చు. ప్రజలు మీ పక్షాన ఉంటే మీ పక్షాన ఓట్లేస్తారు, లేదంటే ఎవరైతే పెడతారో అభివృద్ధి చేస్తారో వాళ్ళ పక్షాన ఓట్లేస్తారు. దానికి కంగారు పడిపోయి ఇష్టానుసారంగా మాట్లాడతావేంటి? మీరు ఆంధ్రప్రదేశ్లో మీరు రాజధాని సరిగా కట్టలేరు, ఇక్కడికొచ్చి ఏం పొడుస్తారో ఏం చేస్తారని చెప్పి మాట్లాడుతున్నావు. నీకు అవసరమా?
నువ్వు ఏదో సఖ్యంగా లేక వాళ్ళ లిక్కర్ కోణాలు అవన్నీ ఓకే, అవన్నీ పక్కన పెట్ట, అవన్నీ నాకు తెలియదు, నువ్వు అబద్ధం నువ్వు చెప్తున్నావు, నేనేం చేయలేదు అని అంటున్నావు. ఓకే, అవి పాపపుణ్యాలని భగవంతుడు తెలుసు కదా, దాని గురించి నేను మాట్లాడను. ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్నావు, అక్క దగ్గర నుంచి అమ్మగా వేసి మంచి గెటప్ వేసుకొని మంచిగా తిరుగుతున్నావు, చేస్తున్నావు, క్యాంపెయినింగ్ చేస్తున్నావు, ఓకే అంతా బాగుంది. అయితే నీకే అవుతుంది కదా, ఎందుకు అంత ఆర్భాటము? పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇది చేస్తే ఏమవుతుంది? నువ్వు ఏదైతే చెప్పుకుంటున్నావో నేను తెలంగాణకి ముద్దు బిడ్డని, గడ్డ బిడ్డని, ఆ బిడ్డని, ఈ బిడ్డని చెప్పుకున్నావు కదా, మరి ఒకనొక టైంలో తెలంగాణ మునిగిపోయి వాటర్ వచ్చి ముప్పులో ఉన్నప్పుడు నువ్వు ఎడిగిపోయావు. ఒక్క రూపాయి కూడా ఆర్థిక సాయం చేసినట్లే తెలంగాణ ప్రజలకి నాకు ఎక్కడ చూడలేదే. నిన్నేమి ఎత్తిపొడిచి మాటలు కాదు, కాకపోతే ఏంటంటే ఒక పర్సన్ వస్తున్నప్పుడు నువ్వు అంగీకరించాలి, రాజ్యాంగాన్ని గౌరవించి అంగీకరించాలి. ఎవరు ఎక్కడైనా పోయి ఇది చేసుకోవచ్చు. తెలంగాణలో ఉండే వాళ్ళు ఎంతమంది ఆంధ్రప్రదేశ్ లేరు, మిగతా రాష్ట్రాల్లో లేరు, మిగతా రాష్ట్రాల్లో ఉండే ప్రజలు ఎంతమంది ఆంధ్రప్రదేశ్లో లేరు, తెలంగాణలో లేరు. అంత మాత్రం చేత అందరం తరిగి కొట్టేస్తావు నువ్వు అంటే నువ్వు అంత ఇదినా నువ్వు? కాబట్టి మునిగిపోయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ₹1 కోటి ఇచ్చారు, మరి నువ్వు ₹1 కూడా ఎందుకు లేదు? పవన్ కళ్యాణ్ గారు వస్తుంటే ఇవి అడ్డుకుంటుందంట, ఎవరు రాకూడదంట. మతాల మధ్య నువ్వు చిచ్చు పెడుతున్నావు, ఎవరు చిచ్చు పెట్టడంలా. తెలంగాణ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు అందరు అన్నదమ్ములు కలిసిమెలిసి ఉంటారని చెప్పేసి చెబుతున్నారు, అందరు కూడా అదే విధంగా వస్తున్నారు. అట్లాంటప్పుడు నీకు నొప్పేంటి? పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇక్కడ పార్టీ నవనిర్మాణం చేస్తే నీకు వచ్చే ప్రాబ్లం ఏంటి? కాబట్టి ఇలాంటివన్నీ ఈ సర్కాస్టిక్ మాటలన్నీ రాకుండా నీ పని మీరు చేసుకోండి, ఎవరి పని వాళ్ళు చేస్తారు. కాబట్టి దయచేసి మీరు ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గురించి ఇట్లా హేళన చేసే మాటల గురించి కూడా మాట్లాడొద్దు. మీరు ఏదో ఇంకొక మాట కూడా అన్నారు, విగ్రహాలు విరగొట్టేస్తాం. ఏమంట ముఖ్యమంత్రి అయితేనంట ఏదైతే మన రామారావు గారి విగ్రహాలు అవన్నీ విగ్రహాలంట ఈవిడంతా అంతా పార్సల్ చేసేసి ఆంధ్రాకి పంపించేస్తుందంట. తెలంగాణలో నువ్వేమన్నా ఆమరణ నిరాహార దీక్ష పోరాటం చేసావా? కేసీఆర్ గారు చేశారు, ఓకే నేను ఒప్పుకుంటా. నువ్వేం చేసినావు? నీకేం హక్కు ఉంది మాట్లాడడానికి? నువ్వు తెలంగాణ మీద బ్రతకాలనుకుంటున్నావు, బ్రతుకు. ప్రజలకి సేవ చేయాలని ఒక దృఢ సంకల్పంతో రండి, అంతేగాని ఒకరి మీద ఒకరు కక్షలు సాధన చేసుకోవడానికి మటుకు రాజకీయంలోకి రాబాకండి. చిన్న అయినా పెద్ద అయినా ఒక మాట చెప్తున్నాను, ఎవరైనా సరే ప్రజల కోసం పాటుపడే వాళ్లే ఎప్పటికైనా కూడా డెవలప్ అవుతారు. ఇలాగా మేము రానేము, వాళ్ళు రానేము, వీళ్ళు రానేము అని అంటే అధపాతాళానికి పోతారు. ఇది వాస్తవం. కాబట్టి ఇంకొకసారి మీ పని మీరు చేసుకోండి, మిమ్మల్ని ఎవరు కాదనట్లేదు కదా. అలా అని చెప్పేసి వేరే వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారంటే వద్దనే హక్కు కూడా మీకు లేదు, కల్వకుంట్ల కవిత గారు. సో ఇది మీరు గమనించాలి సుమి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్. థ్యాంక్ యూ. హలో అండి, అందరికీ నమస్కారం. కల్వకుంట్ల కవిత, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అండ్ కేటీఆర్ గారు, కేసీఆర్ గారు అంటే మా అందరికి తెలిసి ఇంతకుముందు తెలంగాణలో ఒక మంచి పరిపాలన ఇచ్చారు. వాళ్ళు మంచి విజనరీ ఉన్నటువంటి లీడర్స్ అనమాట. అది కల్వకుంట్ల అని వాళ్ళ ఇంటి పేరు అని తెలుసు, కానీ ఈ కవితకు కూడా కల్వకుంట్ల అని ఎందుకో నాకు తెలియదు. అంటే అత్తారింటికి వెళ్ళిపోయింది కదా, అయినా అదే పేరు కంటిన్యూ అవుతుందా ఏమో. అయితే ఓకే, ఇప్పుడు ఆమె ఇంటి వెనక, ఇంటి ముందర, ఇంటి పేరు వెనక ముందర ఏముంటే మనకు ఎందుకులే కానీ. సో మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ కల్వకుంట్ల కవిత గారు మీరు మాట్లాడిన మాటలు ఏంటండి అంటే తెలంగాణలోకి రానివ్వరా? తెలంగాణ ఏమైనా నీదా? లేకపోతే నువ్వేమన్నా స్వతంత్ర పోరాటంలో ఏమైనా ప్రాణాలు పోగొట్టుకున్నావా? లేకపోతే మీ వాళ్ళు ఎవరైనా ప్రాణాలు పోగొట్టుకున్నారా? కేసీఆర్ గారు నిరాహార దీక్ష చేశారు, ఓకే నేను ఒప్పుకుంటా. కేసీఆర్ గారు కొంచెం ఇది చేశారు, ఆయన చేశారు. మరి నువ్వేం చేసావు నాకు అర్థం కావడం లేదు. ఈ భారత రాజ్యాంగం ప్రకారం ఎక్కడైనా ఎవరైనా వచ్చి పార్టీ పెట్టుకోవచ్చు, పార్టీ తిరగవచ్చు, ఏమేం చేసుకోవచ్చు. ప్రజలు మీ పక్షాన ఉంటే మీ పక్షాన ఓట్లేస్తారు, లేదంటే ఎవరైతే పెడతారో అభివృద్ధి చేస్తారో వాళ్ళ పక్షాన ఓట్లేస్తారు. దానికి కంగారు పడిపోయి ఇష్టానుసారంగా మాట్లాడతావేంటి? మీరు ఆంధ్రప్రదేశ్ లో మీరు రాజధాని సరిగా కట్టలేరు, ఇక్కడికొచ్చి ఏం పొడుస్తారో ఏం చేస్తారని చెప్పి మాట్లాడుతున్నావు. నీకు అవసరమా? నువ్వు ఏదో సఖ్యంగా లేక వాళ్ళ లిక్కర్ కోణాలు అవన్నీ ఓకే, అవన్నీ పక్కన పెట్ట, అవన్నీ నాకు తెలియదు, నువ్వు అబద్ధం నువ్వు చెప్తున్నావు, నేనేం చేయలేదు అని అంటున్నావు. ఓకే, అవి పాపపుణ్యాలని భగవంతుడు తెలుసు కదా, దాని గురించి నేను మాట్లాడను. ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్నావు, అక్క దగ్గర నుంచి అమ్మగా వేసి మంచి గెటప్ వేసుకొని మంచిగా తిరుగుతున్నావు, చేస్తున్నావు, క్యాంపెయినింగ్ చేస్తున్నావు, ఓకే అంతా బాగుంది. అయితే నీకే అవుతుంది కదా, ఎందుకు అంత ఆర్భాటము? పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇది చేస్తే ఏమవుతుంది? నువ్వు ఏదైతే చెప్పుకుంటున్నావో నేను తెలంగాణకి ముద్దు బిడ్డని, గడ్డ బిడ్డని, ఆ బిడ్డని, ఈ బిడ్డని చెప్పుకున్నావు కదా, మరి ఒకనొక టైంలో తెలంగాణ మునిగిపోయి వాటర్ వచ్చి ముప్పులో ఉన్నప్పుడు నువ్వు ఎడిగిపోయావు. ₹1 కూడా ఆర్థిక సాయం చేసినట్లే తెలంగాణ ప్రజలకి నాకు ఎక్కడ చూడలేదే. నిన్నేమి ఎత్తిపొడిచి మాటలు కాదు, కాకపోతే ఏంటంటే ఒక పర్సన్ వస్తున్నప్పుడు నువ్వు అంగీకరించాలి, రాజ్యాంగాన్ని గౌరవించి అంగీకరించాలి. ఎవరు ఎక్కడైనా పోయి ఇది చేసుకోవచ్చు. తెలంగాణలో ఉండే వాళ్ళు ఎంతమంది ఆంధ్రప్రదేశ్ లేరు, మిగతా రాష్ట్రాల్లో లేరు, మిగతా రాష్ట్రాల్లో ఉండే ప్రజలు ఎంతమంది ఆంధ్రప్రదేశ్లో లేరు, తెలంగాణలో లేరు. అంత మాత్రం చేత అందరం తరిగి కొట్టేస్తావు నువ్వు అంటే నువ్వు అంత ఇదినా నువ్వు? కాబట్టి మునిగిపోయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ₹1 కోటి ఇచ్చారు, మరి నువ్వు ₹1 కూడా ఎందుకు లేదు? పవన్ కళ్యాణ్ గారు వస్తుంటే ఇవి అడ్డుకుంటుందంట, ఎవరు రాకూడదంట. మతాల మధ్య నువ్వు చిచ్చు పెడుతున్నావు, ఎవరు చిచ్చు పెట్టడంలా. తెలంగాణ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు అందరు అన్నదమ్ములు కలిసిమెలిసి ఉంటారని చెప్పేసి చెబుతున్నారు, అందరు కూడా అదే విధంగా వస్తున్నారు. అట్లాంటప్పుడు నీకు నొప్పేంటి? పవన్ కళ్యాణ్ గారు వచ్చి
ఇక్కడ పార్టీ నవనిర్మాణం చేస్తే నీకు వచ్చే ప్రాబ్లం ఏంటి? కాబట్టి ఇలాంటివన్నీ ఈ సర్కాస్టిక్ మాటలన్నీ రాకుండా నీ పని మీరు చేసుకోండి, ఎవరి పని వాళ్ళు చేస్తారు. కాబట్టి దయచేసి మీరు ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గురించి ఇట్లా హేళన చేసే మాటల గురించి కూడా మాట్లాడొద్దు. మీరు ఏదో ఇంకొక మాట కూడా అన్నారు, విగ్రహాలు విరగొట్టేస్తాం. ఏమంట ముఖ్యమంత్రి అయితేనంట ఏదైతే మన రామారావు గారి విగ్రహాలు అవన్నీ విగ్రహాలంట ఈవిడంతా అంతా పార్సల్ చేసేసి ఆంధ్రాకి పంపించేస్తుందంట. తెలంగాణలో నువ్వేమన్నా ఆమరణ నిరాహార దీక్ష పోరాటం చేసావా? కేసీఆర్ గారు చేశారు, ఓకే నేను ఒప్పుకుంటా. నువ్వేం చేసినావు? నీకేం హక్కు ఉంది మాట్లాడడానికి? నువ్వు తెలంగాణ మీద బ్రతకాలనుకుంటున్నావు, బ్రతుకు. ప్రజలకి సేవ చేయాలని ఒక దృఢ సంకల్పంతో రండి, అంతేగాని ఒకరి మీద ఒకరు కక్షలు సాధన చేసుకోవడానికి మటుకు రాజకీయంలోకి రాబాకండి. చిన్నైనా పెద్దయినా ఒక మాట చెప్తున్నాను, ఎవరైనా సరే ప్రజల కోసం పాటుపడే వాళ్లే ఎప్పటికైనా కూడా డెవలప్ అవుతారు. ఇలాగా మేము రానేము, వాళ్ళు రానేము, వీళ్ళు రానేము అని అంటే అధపాతాళానికి పోతారు. ఇది వాస్తవం. కాబట్టి ఇంకొకసారి మీ పని మీరు చేసుకోండి, మిమ్మల్ని ఎవరు కాదనట్లేదు కదా. అలా అని చెప్పేసి వేరే వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారంటే వద్దనే హక్కు కూడా మీకు లేదు, కల్వకుంట్ల కవిత గారు. సో ఇది మీరు గమనించాలి సుమి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్. థ్యాంక్ యూ.